మీ ఆయన ఉన్నారా? మా ఆయన 5 నెలలు అయిపోయింది సార్ చచ్చిపోయి. 5 నెలలు అయిపోయింది చనిపోయి. పెన్షన్ వస్తుందమ్మా నీకు? ఈ కారణం ఏంది? వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడ వద్దాను సార్. అక్కడ మీకు అన్ని వసతులు కల్పించున్నారా? కరెంట్ లేదు సార్, కరెంట్ లేదు, కరెంటు నీళ్లు లేకుండా పిల్లల్ని వేసుకోబోయింది, అందుకే సార్, అందుకని ఉండలేకపోతాను. సరేమ్మా, ఇది మీకు నేను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. ఖచ్చితంగా మీ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళు మీకు ఇక్కడ సందర్శించి మీకు పక్కా గృహాలు మంజూరు చేస్తారమ్మా. కాకపోతే ఏంటంటే మనలో కూడా కొంచెం అసమర్థత ఉంటుంది. ఏమీ లేదు, మీరన్నా ఇప్పుడు అధికారుల దగ్గరికి వెళ్తున్నారా? సచివాలయం దగ్గరికి వెళ్ళారా? సచివాలయం దగ్గరికి సచివాలయం దగ్గరికి అడిగితే, రైతులను అడిగితే అయ్యా మాకు ఇండ్లు తిట్టండి అయ్యానంటే కట్టిస్తాంలేమ్మా, ఈ సంవత్సరం కట్టిస్తాంలే అంటారు. కట్టించేది ఇట్టనే ఉంటాను, వాళ్ళు అట్టనే ఉంటున్నారు, మేము ఇట్టనే ఉంటాను. మరి మేమేం చెయ్యాలా? మేమేం చేయగలిగినాం? ప్రభుత్వం ఇది సంబంధిత అధికారుల దృష్టికి ఏమన్నా తీసుకెళ్లారా? ఇక్కడ స్థానిక సచివాలయానికి వెళ్ళి మాకు పక్కా గృహాలు కట్టించమని మీరు కానీ లేకుంటే అధికారులు కానీ మీ దగ్గరకు వచ్చి ఈ పూరి గుడిసెలకి పక్కా గృహాలు కట్టిస్తున్నారు, ప్రభుత్వం మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది, పక్కా గృహాలు ఇస్తున్నారు, మీరు సచివాలయానికి రండి, మేము పక్కా గృహాలు మంజూరు చేస్తామని చెప్పి ఏమన్నా స్థానిక సచివాలయ అధికారులు ఏమన్నా చెప్పారా? చెప్పారు సార్, మొత్తం చెప్పారు. ఎమ్మెల్యే గారు చెప్పారు, బాలినేడు స్వామి ఎమ్మెల్యే గారు చెప్పారు. కానీ మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాం అంటున్నారే గానీ ఎవరు పట్టించుకోవటం అసలు చెప్తున్నారు కానీ పట్టించుకోవట్లేదు. ఈ విధంగా ఎట్లా మీరు ఇట్లా జరిగిపోతుంది. చూడండి సార్, చూడండి సార్, కరెంట్ లేదు, నీళ్లు లేవు, ఏవి లేవు సార్. ఇక్కడ ఇబ్బంది పడిపోతుంది. ఇదిగో సార్ ఇల్లు సార్, కరెంట్ లేదు సార్, ఇంట్లో ఉంటున్నా సార్. ఇక్కడ ఇప్పటి నుంచి ఉంటున్నా. ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు ఇల్లు కట్టిస్తే చాలు సార్. మేము సంవత్సరం ఇక్కడ వర్షాలకి అల్లాడిపోతా ఉంటున్నాం, పిల్ల జల్ల వేసుకొని. మాకు ఏమైంది? అందరూ మనోళ్ళే కదా అక్కడ ఉండేది? పెద్ద బాగున్నారా? ఏంటి ఇప్పుడు ఈ పూరి గుడిసెల్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? మేము వచ్చి 60-70 సంవత్సరాలు అవుతుంది సార్. మేము ఇక్కడికి వచ్చి 60-70 సంవత్సరాలు అవుతాం. ఇక్కడే ఉన్నాం. మా పిల్లలు ఇక్కడనే పుట్టి పెరిగి ఇక్కడ పెళ్లి చేసి ఇక్కడ వాళ్ళకి మళ్ళీ బిడ్డలు పుట్టి వాళ్ళకి మళ్ళీ బిడ్డలు పుట్టి ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం. ఇక్కడే ఇదే పూరి గుడిసెల్లో ఉన్నాం. ఇవి పడిపోతే మళ్ళీ కట్టుకుంటున్నారు. ఏదో వర్షాలు తుఫాన్లు ఏదో నేను భర్తలేడయ్యా, నాకు ఎవరు లేరు చేసి వాళ్ళంటే మహారాజు మహారాజు రేకులు ఇచ్చినాడు, కప్పుకోమని. నువ్వు సంవత్సరం ఎడగట్టుకుంటూ ఇల్లు నేను రేకులు ఇస్తాను కప్పుకోమ్మా అని ఇచ్చాడు. అప్పుడు ఇక్కడే ఉన్నాం. కానీ వర్షం వచ్చిన నీళ్ళు ఇదంతా నీళ్ళే, బురద నీళ్ళే. మాకు తిరిగేదానికి కూడా వాళ్ళు ఉండదు. ప్రతి మట్టి అన్న పోయిందంటే మట్టి కూడా మాకు సహాయం చేయటం. అందుకని ఇప్పుడు ఇక్కడికి సచివాలయ అధికారులు గాని మండల ఆఫీస్ అధికారులు గాని ఇక్కడ ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పూరి గుడిసెల్లో ఉంటున్నారు కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చి పక్కా గృహాలు వచ్చేసి ప్రభుత్వాలు శాంక్షన్ చేస్తున్నాయి మన నిరుపేద యానాదులకి. వాళ్ళు వచ్చి మీకు గృహాలు కట్టిస్తాం, స్థలాలు చూపిస్తాం అని ఏమన్నా అధికారులు వచ్చి అడుగుతున్నారా? పెద్దగా ఎవరు ఏమంటారు? ఎవరన్నా మన రైతులు వస్తారు వచ్చే అదిగో ఇదిగో మట్టి గోలిస్తాం అది ఇది అంటారు కానీ చెయ్యరు.
ఇంక ఇట్నే మా జీవితం ఇట్నే వెళ్ళిపోతుంది. అంటే సంవత్సరాల తరబడి దీర్ఘకాలికంగా ఈ పూరి గుడిసెల్లోనే ఉంటాను. వాళ్ళు అట్నే చెప్తారు, బెడ్లు పెడతారు. మేము చేస్తాం అంటుండ్రు, సరి చెయ్యండి అయ్యి అంటున్నాం. వాళ్ళు చెప్తుండ్రు, మేము ఉంటాను, వింటాను, చూస్తున్నాం. చేసింది లేదు, ఏమీ లేదు. మాకైతే ఇట్నే ఉంది. మీరన్నా ఇప్పుడు అధికారుల దగ్గరికి వెళ్తున్నారా? సచివాలయం దగ్గరికి అడుగుతున్నాం. వెళ్ళారా సచివాలయం దగ్గరికి? సచివాలయం దగ్గరికి అడిగితే రైతులను అడిగితే అయ్యా మాకు ఇండ్లు తిట్టండి అయ్యానంటే కట్టిస్తాంలేమ్మా, ఈ సంవత్సరం కట్టిస్తాంలే అంటారు. కట్టించేది లేదు. ఇట్టనే ఉంటాను, వాళ్ళు అట్టనే ఉంటున్నారు, మేము ఇట్టనే ఉంటాను. మరి మేం చెయ్యాలా? మేమేం చేయగలిగినాం? ప్రభుత్వ పెన్షన్ వస్తుందమ్మా నీకు? పెన్షన్ వస్తుంది సార్. మీ ఆయన మా ఆయన చనిపోయినాడు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 సంవత్సరాలు అవుతుంది చనిపోయి. అప్పుడు ఆయన చెట్టాగానే ఉంటే నీ పోతే అయ్యగారు నాకు సహాయం చేశాడు. కొంప కొంచెం రేకులు వేసాడు. చాలా మంచి పని చేశాడు ఆయన. కానీ మీకు ఎంత దీనికి వాకిలి కూడా లేదు. మట్టి పోసుకొని ఎట్టే ఉంటుండారు. ఏం చేస్తాం మరి? ఏదో ఆయన ఆ మహారాజు అట్లా చేశాడు. బట్టలు కప్పుకుండు అంతలోకే. ఒకవేళ ఇక్కడ పట్టాలు లేవు, ఏమి లేవు కదా మీకు, అక్కడ ఇచ్చుడే కదా పట్టాలు. అందాక ఇల్లు ఆడికి వెళ్ళమంటేమో ఒకవేళ వదలుచుకుంటూ పోవాలి కదా. వాళ్ళకి వెళ్ళగట్టుకోబాకమ్మా, బట్టలు ఇచ్చుకుని ఒకళ్ళు బొమ్మంటే పోవాలి కదా అని చెప్పాడు ఆ మహారాజు. చెల్లమ్మ, ఇది మేము సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. మీకు ఇన్ని సంవత్సరాల నుంచి పక్కా గృహాలు ఎందుకు కట్టలేదని చెప్పి మేము సంబంధిత అధికారులకు తెలియజేస్తాం. ఇది ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తామమ్మా. సరే నమస్కారం. పెన్షన్ రాని వాళ్ళు ఎవరమ్మా? ఆయన లేడమ్మా? బాగున్నారా? పర్లేదు కూర్చోండి మీరు కూర్చోండి. ఏంటి ఇవి అంటే పూరి గుడిసెలు పెట్టుకుంటారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? మేము 30-40 ఏళ్ళ నుంచి ఉన్నాం సార్. నేను 40 ఏళ్ళ నుంచి ఉన్నాం. ఇది వాళ్ళు మన ప్రభుత్వం వస్తే వాళ్ళు తీసిపెట్టి మేము చేస్తామని చెప్పి అంటున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మమ్మల్ని కడుచుకోవటం లేదు. ఇట్లా ఇప్పుడు నీకు తెలిసి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? నాకు తెలిసిన వారికి, నేను నా పోయిన వారికి 30 ఏళ్ళ నుంచి ఉన్నాను సార్. 30 సంవత్సరాల నుంచి. 30 సంవత్సరాలకి ఎన్ని ప్రభుత్వాలు మారి ఉంటాయి? అదే ఇప్పుడు పోతే మీరు ఇది సంబంధిత అధికారుల దృష్టికి ఏమన్నా తీసుకెళ్లారా? ఇక్కడ స్థానిక సచివాలయానికి వెళ్ళి మాకు పక్కా గృహాలు కట్టించమని మీరు కానీ లేకుంటే అధికారులు కానీ మీ దగ్గరకు వచ్చి ఈ పూరి గుడిసెలకి పక్కా గృహాలు కట్టిస్తున్నారు, ప్రభుత్వం మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది, పక్కా గృహాలు ఇస్తున్నారు, మీరు సచివాలయానికి రండి, మేము పక్కా గృహాలు మంజూరు చేస్తామని చెప్పి ఏమన్నా స్థానిక సచివాలయ అధికారులు ఏమన్నా చెప్పారా? చెప్పారు సార్, మొత్తం చెప్పారు. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, బాలినేడు స్వామి ఎమ్మెల్యే గారు చెప్పారు. కానీ మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాం అంటున్నారే కానీ ఎవరు పట్టించుకోవటం అసలు చెప్తున్నారు కానీ పట్టించుకోవట్లేదు. ఈ విధంగా ఎట్టే మీరు ఇట్లా జరిగిపోతుంది. ఇది వారికల్లా ఊరికి పరంట పక్క ఉన్నాము, చాలా చెట్లలో ఉన్నాం. అసలు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఏడ పెట్టారు, పెట్టిగాడు ఏడ చేస్తాము అని అన్నారు. అంటే ఇక్కడికి తీసుకురావడం కారణం ఏంది? మీకు ఇక్కడ పక్కా గృహాలు కట్టిస్తామని చెప్పారా? చెప్పారు. ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఏడకి వచ్చి కూడా 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు అవుతుంది. అయినా కానీ ఇక్కడే స్థాయిగా ఎట్లా ఉన్నాం, చేస్తారో ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు చేస్తారో అనేది మాకు వాళ్ళు చేసి పెట్టారు. ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి? అయ్యే సమస్యలు మాకు ఇంకేం లేదు సార్. అసలు వర్షాలు పెడితే ఉండలేము, నీళ్ళలో తిరగాల. ఇప్పుడు వర్షాలు ఆడ అక్కడ మా కాలనీలు ఇచ్చారు, అక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడ వద్దంటున్నారు సార్. అక్కడ మీకు అన్ని వసతులు కల్పించున్నారా? కరెంట్ లేదు, కరెంటు నీళ్లు లేకుండా పిల్లల్ని వేసుకోబోయింది, అందుకని ఉండలేకపోతుంది.
సరేమ్మా, ఇది మీకు నేను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. ఖచ్చితంగా మీ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళు మీకు ఇక్కడ సందర్శించి మీకు పక్కా గృహాలు మంజూరు చేస్తారమ్మా. కాకపోతే ఏంటంటే మనలో కూడా కొంచెం అసమర్థత ఉంటుంది. మనందరం కలిసికట్టుగా ఒక స్థానిక సచివాలయానికి కానీ మండలాఫీస్కి కానీ వెళ్ళాలి. ఏందయ్యా మాకు ప్రభుత్వం ఆ టీవీలలో పేపర్లో యానాదులకి పక్కా గృహాలు కట్టిస్తామని చెప్తున్నారు, కానీ మాకేదో సంవత్సరాల తరబడి మేము ఉంటున్నాం. ఇప్పుడు మా పరిస్థితులు ఏందని చెప్పి మీరు అడగాలి. అడిగినా ఆడొచ్చున్నాయి కదా, ఆడికి వెళ్ళిపోండి. జగన్ అన్న ఇచ్చాడు మాకు కాలనీ, అక్కడికి వెళ్ళిపోండి, ఇక్కడ ఇవ్వం మేము అంటున్నారు. సరేమ్మా ఇచ్చారు, కానీ సరైన వసతులు కల్పించకుండా ఎట్లా వెళ్ళాలని. సరేమ్మా, ఇది నేను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. ఖచ్చితంగా మీకు అధికారులు వాళ్ళు వచ్చి మీకు చెప్తారు, పలానా రోజు మీరు ఆఫీస్కి రండి, ఇలా సచివాలయం రానప్పుడు మీరు వెళ్ళండి. తప్పకుండా వెళ్ళి పక్కా గృహాలు మంజూరు చేయించుకోండి. మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో, మట్టి సమస్యలు కూడా మీరు కూడా చెప్పుకోవాలా. మేము తెలియపరుస్తాం, కానీ బాధితులు కూడా మీరు కూడా తెలియపరచుకోవాలమ్మా. సరే అండి. పెద్దోళ్ళు అవుతున్నారు, ఎట్టే జరిగిపోతుంది. కానీ ఓట్లప్పుడు ఓట్లు వేస్తున్నాం, చేస్తానంటున్నారు ఇట్టే, కానీ ఏదో చేయలేదు. చేస్తామంటున్నారు కానీ ఇంకా మీకైతే సమస్యలు అయితే పరిష్కారం అవ్వట్లేదు. మీ ఆయన ఉన్నారా? మా ఆయన 5 నెలలు అయిపోయింది సార్ చచ్చిపోయి. 5 నెలలు అయిపోయింది చనిపోయి. పెన్షన్ వస్తుందమ్మా నీకు? ఈ కారణం ఏంది? వాళ్ళు పెన్షన్ వచ్చినప్పుడే రాస్తాము నీకు, ఈ మధ్య రాదు అని చెప్పారు. పెన్షన్ వదులున్నారమ్మా. నువ్వు పోయొచ్చా? ఎప్పుడు వెళ్ళావు? మొన్న పోయిన నెలలో పోయొచ్చా. మళ్ళీ ఈ మధ్య వాళ్ళు ఎడకొచ్చి రాసుకోపోయారు. రాసుకోపోతే అడిగా, అది మా ఆయన చచ్చిపోయిన కాగితం ఇవ్వమన్నారు. డెత్ సర్టిఫికేట్ తీసుకున్నావా? ఉందా నీ దగ్గర? ఒరిజినల్ తీసుకున్నావా? జాగ్రత్తగా పెట్టుకోండి. జెరాక్స్లు వచ్చి 2-3 తీసి పెట్టుకోండి. నువ్వు జెరాక్స్ తీసుకెళ్లి స్థానిక సచివాలయానికి వెళ్ళి ఇప్పుడు విడుదల చేస్తున్నారు, తెలుసా నీకు? ఏమో, నేను పోయినప్పుడల్లా ఇంకా ఎడతలా. మీకు ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి? దగ్గర ఊళ్ళో. నువ్వు రేపు సోమవారం వెళ్ళి డెత్ సర్టిఫికేట్ తర్వాత నీ ఆధార్ కార్డు తీసుకెళ్ళి సచివాలయంకి వెళ్ళు. సార్ మాకు పెన్షన్లు వదులున్నారంట, మా ఆయన చనిపోయారని చెప్పి అవి చూపించు. అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాత నీకు అదే మళ్ళీ తిరిగి రమ్మంటే మా నెంబర్కి ఫోన్ చేయి, మేము మాట్లాడతాం అధికారులతో. అర్థమైందమ్మా? మా నెంబర్ ఇస్తాము సార్. వాళ్ళు అట్టే అంటున్నారు, నేను అడిగినప్పుడల్లా వదిలినప్పుడే రాస్తాము, మీ ఆయనకి పింఛన్ లేదు కదా, ఆయనకున్నట్టయితే నీకు రాయిపోయాము, ఆయనకి లేదు కాబట్టి నీకు రాదు. ఇప్పుడల్లా ఇప్పుడు ఈ మధ్య వదిలేరు, అంత ఒక వారం కూడా కాల. ఇప్పుడు నువ్వు రేపు సోమవారం వెళ్తే నీకు విషయం తెలుస్తుంది. రేపు సోమవారం వెళ్ళి కూడా నీకు వాళ్ళు ఇంకా వదలలేదని చెప్తే నాకు చెప్తే నా నెంబర్ ఫోన్ చేయి. నాకు ఫోన్ చేస్తే నీకు ఖచ్చితంగా నేను వాళ్ళ అధికారులతో మాట్లాడతాను. మీ పెన్షన్ వచ్చే విధంగా నేను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి నీకు వచ్చే విధంగా చేస్తామమ్మా. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయమ్మా నీకు? ఇవే పెన్షన్, ఈ పక్కా గృహాలు, ఈ ఖచ్చితంగా ఇవి మంజూరు అవుతాయమ్మా. మీకు ప్రభుత్వం మనకి కల్పిస్తుంది, కానీ ఇక్కడ స్థానికంగా కొంతమంది జిల్లా మండల అధికారుల నిర్లక్ష్యం వల్ల మన నిరుపేద అనాథులకి దీర్ఘకాలికంగా ఈ పురుగు గుడిసెల్లో మగ్గిపోతున్నారు. ఈ దృష్టికి తీసుకెళ్తాం. సరేమ్మా? ఈ ప్లాట్లు ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెద్ద ఆమె? 2 సంవత్సరాలు అవుతున్నాయి. మన జగన్ గారు గెలిచినప్పుడు ఇచ్చినట్టు అప్పుడు ఇచ్చినట్టు ఇప్పుడు ఈ మన తెలుగుదేశం లెక్కలో గెలిచేకి అవి ఆగిపోయినాయి. ఆయన కట్టించినట్టు పట్టాలు కానీ ఇల్లు కానీ
ఇంకా ఖాళీ స్థలాలు ఉండే ఇంకా కట్టియాల్సినవి అవి కూడా కట్టిస్తామమ్మా. మళ్ళీ మేము పైకి వస్తే మేము అవి కూడా కట్టిస్తాం అన్నాడు ఆయన. మరి అంతలోకి ఎట్లా జరిగింది, అవి ఆగిపోయినాయి. అది అట్టాగనే ఉంది. మాకు ఇంకా ఏ సాయం చేయలేదు. అట్టాగ నా ఇంట్లోనే ఎట్టాగనే మేము గుడిసెల్లో ఉన్నాం. ఇది దేవస్థానం, ఇది ఇవన్నీ ప్లాట్లేనా? ప్లాట్ మనవి కాదు సార్. అవి ప్లాట్లా? ఈ దారులు కూడా ఇంకా మీకు ఇంకా ఫ్లాట్లు అయితే ఇచ్చారు. ఇక్కడ ఇవన్నీ ఫ్లాట్లేనా? ఇవన్నీ మన వాళ్ళకి ఇచ్చినట్టు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి వచ్చి మా నిరుపేద యానాదులకి ఇచ్చిన ఫ్లాట్లు ఇవి. కానీ ఇక్కడ ఇంకా కూడా సరైన వసతులు కల్పించకపోవడంతో వీరు ఇదే దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. ఇది పేరుకు మాత్రం అంటే కాలనీలు ఇవ్వడం జరిగింది, కానీ వీరికి సరైన వసతులు కల్పించటం లేదని ఇక్కడ మన బాధితులు మనకి తెలపడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఇల్లు ఒకటి ఉంది, వీళ్ళ సమస్యలు ఏందో మనం అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం అమ్మా. సార్ నా ఇల్లు చూడండి సార్, అమ్మా చూడండి సార్. కరెంట్ లేదు, నీళ్లు లేవు, ఏవి లేవు సార్. నమస్కారం సార్. ఇక్కడ ఇబ్బంది పడిపోతుంది. ఇదిగో సార్, అదిగో నా ఇల్లు సార్. కరెంట్ లేదు సార్. ఈ చీకటి ఇంట్లో ఉంటున్నా సార్. ఇక్కడ 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 ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా? 2 నెలలు అవుతుంది మేము వచ్చేది. 2 నెలలు అవుతే వస్తే మేము ఇల్లు, నాకేది లేదు. ఈ స్థలం ఈ స్థలం గవర్నమెంట్ ఇచ్చారా? గవర్నమెంట్ ఇచ్చారు. జగన్ అన్న ఇచ్చాడు. జగన్ వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో మీకు ఇచ్చారు ఇది. అవును సార్. కానీ ఇక్కడ ఇల్లు అయితే కట్టలా. ఇల్లు అయితే కొన్ని ఆగిపోయండి సార్. కొన్ని 7 ఇల్లు కట్టారు. 7 ఇల్లు కడితే తగ్గినట్టు ఆగిపోయినాయి సార్. ఆగిపోండి. ఇదే విధంగా మిగిలిపోయింది అనమాట. చూపించవచ్చు ఒకసారి. ఇది వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళకి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టించడం జరిగింది. కానీ ఈ మధ్యంతరంలో ఆగిపోవడంతో ఇక్కడ బాధితులు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో అష్ట కష్టాలు పడుతున్నారని చెప్పి కూడా మనకి బాధితులు తెలపడం జరుగుతుంది. అమ్మా కళ్ళు ఏంది మినుకు మినుకు అంటున్నాయి, ఏందమ్మా? సార్ నాకు కళ్ళు పోయినాయి సార్. కళ్ళు పోయినాయా? కళ్ళు అసలు కనపడవా? కనపడవు సార్ నాకు. ఎప్పటి నుంచి అమ్మా? ఎన్ని సంవత్సరాల నుంచి? అబ్బాయి పుట్టినాక అంత వయసులో కళ్ళు పోయినాయి సార్. చాలా దిక్కులు చూపెట్టారు. చూపెట్టినా కానీ రావు ఈ అమ్మాయికి అని చెప్పనేసి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ 6,000 ఇచ్చారు. నీకు మామూలుగా అసలు కళ్ళు కనిపిస్తాయా? కొంచెం మసక మసక పూర్తిగా కనిపించినప్పుడు కొంచెం పెన్షన్ అది ఎక్కువ ఇస్తారు కావాలి. ఇప్పుడు నీకు మనిషి లేకుండా పనులు చేసుకోగలుగుతావు? చేసుకోలేను సార్. దీనికి 16,000 దాకా 15,000 దాకా ఇస్తుందమ్మా ప్రభుత్వం. సార్ నాకు మీరు అడిగారా? అడగలేదు సార్. అడగలేదు. పెద్ద ఎట్రా సార్ నా ఇల్లు చూడండి. ఇప్పుడు ఈమెకి నువ్వేనా అన్ని దగ్గర ఉండి చూసుకున్నా? నేనే సార్. బయటకు పోవాలన్నా ఈయనే చూసుకుంటారు సార్. పని కూడు కూర మొత్తం ఈయనే వండి పెట్టాలి సార్. ఇప్పుడు నీకు పెన్షన్ వస్తుందా? 4,000. నీకు 4,000 ఇస్తున్నారు. పోతే ఈమెకి ఏంటంటే 6,000 ఇస్తున్నారు. మీరు ఈ పెన్షన్లతోనే ఈ బ్రతుకు జీవనం. చేపలు పోతేనే మాకు పరిస్థితి, లేకపోతే లేదు సార్. ఇది సార్. కానీ మీకు ఇక్కడ వీళ్ళకి దాదాపు దీర్ఘకాలికంగా 40-50 సంవత్సరముల నుంచి ఇక్కడే ఈ పూరి గుడిసెల్లోనే నివసిస్తున్నారని చెప్పి మన బాధితులు తెలుపుతున్నారు. కానీ ఇదే మనం ఎందుకు చెప్తామంటే ఎక్కడైనా కూడా సంబంధిత అధికారులు అంటే జిల్లా మండల అధికారులు నిర్లక్ష్యం అని ఎందుకు చెప్తామంటే ఒక్కసారి నిరుపేద యానాదులు పడుతున్నటువంటి అష్ట కష్టాలు ఒక్కసారి వీరు ఉంటున్న పూరి గుడిసెల్లోకి కనీసం మీరు 1 గంటైనా వచ్చి కూర్చొని వెళ్ళండి. వీళ్ళు పడే బాధలు
వీళ్ళు పడే కష్టాలు, వీరు అనుభవిస్తున్న దుర్భరమైన జీవితాలు మీకు అర్థమవుతాయి. సార్ నీళ్లు కూడా వస్తాయి సార్, ఇంతలో నీళ్లు వస్తాయి సార్. ఇదంతా బాడవు సార్, ఇదంతా బాడవే. ఇంతలో నీళ్లు వస్తాయి సార్ వర్షాలు కురిస్తే. అలాంటప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తాం సార్? ఈ ఊళ్ళో పోయి ఎక్కడ నిద్రలో ఉంటాం సార్. ఇంతలో నీళ్లు వస్తాయి సార్, మాకు ఊళ్ళోకి వెళ్ళిపోతాం సార్. సరేమ్మా, ఇది నేను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. ఫస్ట్ మీరు కూడా అధికారులు వచ్చినప్పుడు వాళ్ళని కూడా కొంచెం గౌరవించుకొని మనం వాళ్ళు పిలిచినప్పుడు సచివాలయం కానీ మండల ఆఫీస్కి కానీ వెళ్ళాలి. అవసరం అయితే మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్లే విధంగా మనం అందరూ కలిసికట్టుగా ఉండాలి అమ్మా. అప్పుడే మనం ప్రభుత్వ పథకాలు అందుకోగలుగుతాం, సాధించుకోగలుగుతాం. సరేమ్మా, ఇది ఖచ్చితంగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం అమ్మా. సరేమ్మా, సరేమ్మా, ఓకే. ఇది వీళ్ళు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే చాలా బాధాకరం. ఇదే కాదు, ఎక్కడైనా కూడా అక్కడక్కడ ఎస్టీ యానాది కాలనీలలో అక్కడక్కడ పూరి గుడిసెలు ఇంకా కూడా దర్శనమిస్తున్నాయి. దయచేసి జిల్లా మండల అధికారులు నిర్లక్ష్య ధోరణి ఫుల్ స్టాప్ చేసి గిరిజన నిరుపేదలు ఈ పూరి గుడిసెలు నిర్మూలనకై వారానికి ఒకరోజైనా సంబంధిత అధికారులు పనిచేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పూరి గుడిసెలు అనేవే కనిపించకుండా ప్రతి ఒక్క నిరుపేద యానాదులకి అన్ని పక్కా గృహాలు మంజూరు అవుతాయని కూడా మా పిఎన్ యానాది మహానాడు తరపున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు ఇల్లు కట్టిస్తే చాలు సార్. మేము సంవత్సరం ఇక్కడ వర్షాలకి అల్లాడిపోతా ఉంటున్నాం పిల్ల జల్ల వేసుకొని. మాకు ఇల్లు కట్టిస్తే బాగుంటది సార్లు. చూడండి, వీళ్ళు దీన పరిస్థితి. అంటే ప్రభుత్వాలు గిరిజనులకు అన్ని జీవోలు ప్రభుత్వ పథకాలు అందిస్తున్నా కూడా కొంతమంది ఆయా జిల్లాల్లో ఆయా మండల అధికారులు నిర్లక్ష్యం కారణంగా నిరుపేద యానాదులు దీర్ఘకాలికంగా పూరి గుడిసెలలో మగ్గిపోవడానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. ఈ గ్రామం అని మనం కూడా ఈ గ్రామం అంతా పర్యటించి ఒక్కొక్క కుటుంబాన్ని మనం వారి సమస్యలు అడిగి తెలుసుకునేటప్పుడు మనకి మన పిఎన్ యానాది మహానాడు కమిటీకి వీరు సమస్యలు తెలియజేస్తున్నప్పుడు చాలా బాధాకరంగా ఉంది. ఇది ఇలాంటి కారణాలు, ఇలాంటి దుస్థితికి స్థానిక అధికారులు నిర్లక్ష్యం అని ఇప్పుడు మనకి ఈ ప్రత్యక్షంగా వీరి మాటల్లో మనకి తెలుస్తుంది. దయచేసి ఇప్పటికైనా కూడా జిల్లా మండల అధికారులు నిరుపేద యానాదులకు ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు అన్ని ప్రతి ఒక్క అర్హులకి అందేలా, అదేవిధంగా వీరికి అన్ని వసతులు కల్పించాలని మా పిఎన్ యానాది మహానాడు తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా ఇది సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామమ్మా. వారు వచ్చినప్పుడు వారికి కూడా మాకు ఎట్ట చెప్పారు అట్టే చెప్పుకోండి. వారు పిలిచినప్పుడు మీరు వెళ్ళండి అమ్మా. సరే. జై భీమ్. నా పేరు సౌటూరు శ్రేణయ్య, పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనం ఉన్నాము పుదువారి పాలెం ఎస్టీ యానాది కాలనీ, టంగుటూరు మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశం, ఇక్కడ ఈ ఎస్టీ కాలనీలో ఎక్కడ చూసినా పూరి గుడిసెలు, బాధితుల్ని ఇంటికి పోయి అడిగితే ఇక్కడ 40-50 సంవత్సరాల నుంచి దీర్ఘకాలికంగా ఈ పూరి గుడిసెల్లోనే మేము జీవిస్తున్నాము. వర్షాకాలంలో నీళ్లు లోపలికి వచ్చి
పిల్ల పాపలతో అష్ట కష్టాలు పడుతున్నాము. అదేవిధంగా విషపురుగులు బెడద కూడా ఇక్కడ ఎక్కువగా ఉందని. కారణం ఏమిటంటే వీళ్ళకి ఈ పూరి గుడిసెలు ఉంటున్న ఏరియాలో మట్టి అంటే రోడ్ల కంటే డౌన్ ఉండడంతో వర్షాకాలంలో నీళ్ళన్నీ ఎక్కువయ్యి వీళ్ళు చిన్న వర్షానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి కూడా మనకి బాధితులు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి ఇక్కడ ఈ పుదియూరుపాలెం ఎస్టీ కాలనీలో సమస్యలు పక్కా గృహాలు, అదేవిధంగా త్రాగునీరు, కరెంటు సమస్యలు, మట్టి అంటే ఇళ్లల్లో కంటే మొత్తం డౌన్గా ఉందన్నమాట. అంటే ఫ్లాటే వీళ్ళకి ఇచ్చిన వీళ్ళు ఉంటున్న ప్లేస్లు అంతా మొత్తం డౌన్గా ఉన్నాయి. వీళ్ళకి మట్టి ఈ తోలాలని చెప్పి కూడా మనకి బాధితులు తెలియజేయడం జరిగింది. ఇవే కాకుండా పలు సమస్యలకి ఇక్కడ వీరు చాలా ఇబ్బందులకి గురవుతున్నారు. స్థానిక సచివాలయం, మండలం అధికారులు ఈ ఎస్టీ కాలనీ సందర్శించి ఈ బాధితులకి పక్కా గృహాలు మంజూరు చేసి వీరికి ప్రభుత్వం ద్వారా నిరుపేదలకి అందుతున్నటువంటి ప్రభుత్వం ద్వారా అందవలసినటువంటి అన్ని వసతులు కల్పించాలని మా పిఎన్ యానాది మహానాడు తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే ఈ గ్రామంలో ఈ ఎస్టీ కాలనీలలో వీరు పడుతున్న సమస్యల్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా వీరికి న్యాయం జరిగే వరకు కూడా మా పిఎన్ యానాది మహానాడు పోరాటం చేస్తుందని కూడా మేము సంబంధిత అధికారులు కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొంతమందికి ఇక్కడ పెన్షన్లు అంటే పెన్షన్లు అర్హతలు అయి ఉండి కూడా పెన్షన్లు అందుకోలేకపోతున్నారు. దీనికి ముఖ్య కారణం స్థానిక సచివాలయ సిబ్బంది, మండల అధికారులు నిర్లక్ష్యం అని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తుంది. దయచేసి స్థానిక సచివాలయం అధికారులు కానీ, మండల అధికారులు కానీ గిరిజన నిరుపేద యానాదులు పడుతున్నటువంటి సమస్యలపై నిర్లక్ష్యం వేడనాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయా జిల్లాలు, మండలాలలో నిరుపేదలు యానాదులు ఉంటున్న ఆయా సంఘాలు, గ్రామాలు సందర్శించి వారికి ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా అన్ని వసతులు కల్పించాలని కూడా మరొకసారి మా పిఎన్ యానాది మహానాడు తరఫున కూడా సంబంధిత అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. Say. Hey,